అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. మర్మమై ఉన్న తన ప్రేమను కుమారుడైన యేసుక్రీస్తు కృపను ఆయన శిలువ మీద బాహాటముగా అందరికీ కనబరిచారు. ఆమేన్. తరువాత ఆ మర్మాన్ని ఆయన తన పరిశుద్ధులందరికీ తెలియజేశారు. హల్లెలూయా. మన కొరకు ఏర్పాటు చేయబడి మర్మమై ఉన్న ఆ సత్యాన్ని అన్యజనులమైన మనము సంపూర్ణముగా తెలుసుకోవాలి. అనగా మనలో ఉన్న క్రీస్తు ఎంత మహిమ గలవారో, ఆయన యందు మనకు ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నదో మనము గ్రహించాలి. ముందుగా పరలోకంలో మహిమా స్వరూపుడైన యేసు మన హృదయంలో అదే మహిమతో ఉన్నారు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆ తరువాత ఆయన మరణమును జయించి ఎలాగూ లేచారో అలాగే మనము కూడా మరణమును జయించి తిరిగి లేచి ఆయన వాగ్దానం చేసిన పరలోక రాజ్యమునకు చేరుకుంటాము అనే గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, పరిశుద్ధులకు అన్యజనులకు మహిమై ఉన్నందుకు మీకు వందనములు. పునరుద్ధానమును గురించియు దేవుని రాజ్యమును గురించియు మీరు చేసిన వాగ్దానముల విషయమే నిరీక్షణ కలిగి అనుదినము జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.